brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. తెలంగాణ కేబినెట్ లోకి ముగ్గురు చేరబోతున్నారు. వడ్లూరి లక్ష్మణ్, గడ్డం వివేక్ అండ్ వాకిటి శ్రీహరి. రెడ్డిక వివేక్ దీనిపై స్పందించారు. ముందుగా ప్రమాణ స్వీకారానికి ముందు తన తండ్రికి నివాళులర్పించారు వివేక్. ట్యాంక్ బండ్పై ఉన్న వెంకటస్వామి విగ్రహం దగ్గర పుష్పాంజలి ఘటించారు. ఇక మంత్రి పదవి లభించడానికి సంబంధించి స్పందిస్తూ ప్రజాసేవ చేయడానికి మంత్రి పదవి మరో అవకాశం అన్నారు వివేక్. ఏ శాఖ ఇచ్చినా ప్రజలకు మేలు చేయడానికి కృషి చేస్తానన్నారు. తెలంగాణలో సామాజిక న్యాయాన్ని అమలు చేయాలని రాహుల్ భావిస్తున్నారు. రాహుల్ ఆలోచనలతోనే నాకు ఈ మంత్రి పదవి దక్కింది అని అన్నారు వివేక్. మంత్రిగా మరికొద్ది సేపట్లో ప్రమాణం చేయబోతున్న ఎమ్మెల్యే గడ్డం వివేక్ ఏమంటున్నారు? మా కరెస్పాండెంట్ శ్రవణ్ మరింత సమాచారం అందిస్తారు. శ్రవణ్, ప్రస్తుతం ఎమ్మెల్యే గడ్డం వివేక్ మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, వివేక్ గారు, కంగ్రాచులేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. మీరు మొదటి నుంచి ఆశిస్తున్నారు, మొదటి నుంచి మీ పేరు వినపడుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన దాదాపు 1.5 సంవత్సరం తర్వాత మీ పేరు అఫీషియల్గా అనౌన్స్ అయింది. సీఎం ట్వీట్ చేశారు. మీకు ఫోన్ వచ్చినప్పుడు మీకు ఎలా ఫీల్ అయ్యారు? కాకా వెంకటస్వామి గారు ఎప్పుడు కూడా నిరంతరం ప్రజల సేవలోనే ఉన్నారు. అందు గురించి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ప్రజలు కాకా సేవలు గుర్తించుకుంటున్నారు. ఇక్కడ సిటీలో 75,000 గుడిసెలు వేయించడము, సింగరేణి సంస్థను కాపాడడము, పెన్షన్ స్కీమ్ ఇంట్రొడ్యూస్ చేసాము. ఇవన్నీ కూడా కాకా వెంకటస్వామి గారు ప్రజల కోసం పనిచేశారు. ఆ పని ఏదైతే వారు చేశారో, నేను ఎంపీ అయినప్పుడు కూడా వారి అడుగుజాడలలో వెళ్తూ ఆ రోజులలో నేను కూడా ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మూతబడిన కంపెనీని రీఓపెన్ చేయించడము, కొత్త రైల్వే ట్రైన్స్ ఇంట్రొడ్యూస్ చేయడము, తెలంగాణ ఉద్యమంలో కీలకమైన పాత్ర వేయడము, ఇవన్నీ కూడా కాకా వెంకటస్వామి గారి ఆదేశాలు, ఆశీస్సులతో చేయడం జరిగింది. సో ఇప్పుడు కూడా ఈ మంత్రి పదవి వచ్చిందంటే ఈ మళ్ళొక అవకాశం అన్నమాట ప్రజల సేవ చేయడానికి. సో నాకు చాలా సంతోషంగా ఎందుకుందంటే ప్రజలతో ఇంకెక్కువ కనెక్షన్ పెరుగుతుంది. ఇంకా వారి సమస్యలు అర్థం చేసుకొని వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి ఇది ఒక మంచి అవకాశం. మీ ఫ్యామిలీకి మంచి లెగసీ ఉంది. కాకా అనే నినాదాలు కూడా వినిపిస్తున్నాయి. ఆయన చేసిన సేవలు చేసు ఇండియా వైడ్గా కూడా మీ తండ్రి గారి పేరు చాలా ప్రముఖంగా వినిపిస్తుంది కాంగ్రెస్ పార్టీలో. ఇప్పుడు మీకు మంత్రి పదవి వచ్చిన తర్వాత బాధ్యత మరింత రెట్టింపైంది. మంత్రిగా మీ బాధ్యత మీ తండ్రి గారి లెగసీని కంటిన్యూ చేయాల్సి ఇంకెక్కువ సేవ చేయాలి. ఎలా చేయబోతున్నారు? అంటే కాకా వెంకటస్వామి గారి లెగసీ ఇన్ని సంవత్సరాలు నేను ఎంపీ అయిన తర్వాత, వారు చనిపోయిన తర్వాత వారి లెగసీని నిలబెట్టడం జరిగింది. ఎక్కడ కూడా కాకా వెంకటస్వామి గారి పేరు పైన ఒక మచ్చ కూడా రానియకుండా వారి పేరు కాపాడడం జరిగింది. అంతేకాక కాకా వెంకటస్వామి గారు ఎట్లయితే పనిచేసేవారో అలాగే నేను కూడా పనిచేసి కాకా వెంకటస్వామి గారి పేరు ఎప్పుడు కూడా నిలబెట్టడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ మంత్రి పదవి ద్వారా నాకు ఒక అవకాశం, మళ్ళొకసారి కాకా వెంకటస్వామి గారి ఆశయాలు, వారి ఏదైతే ఆలోచనలు ఉండేనో ఎప్పుడు కూడా మాకు ఇదే నేర్పించేవారు. బీద ప్రజల సమస్యలు ఎప్పుడు ఉంటాయి, సమస్యలు అర్థం చేసుకోవాలి, ఎంపథెటిక్గా ఉండాలి, వాళ్ళతో కలిసి ఉండి వారి సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఎప్పుడు చెప్తూ ఉండేవారు. నాకు కూడా ఇది ఒక మంచి అవకాశము. ఈ మంత్రి పదవి ద్వారా ఎక్కువ మందికి రీచ్ అయ్యి ఎక్కువ మందికి బెనిఫిట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ప్రజలకు సేవ చేయాలనుకుంటున్న వివేక్ గారి మనసులో ఎటువంటి పోర్ట్ఫోలియో ఇస్తే ప్రజలకు ఎక్కువగా సేవ చేయొచ్చు, దగ్గరగా ఉండొచ్చు అనిపిస్తుంది? నేను పోర్ట్ఫోలియోలో నాదేం చాయిస్ ఉండదు, అది ముఖ్యమంత్రి గారి చాయిస్ ఉంటుంది ఏ పోర్ట్ఫోలియో. కానీ నాకు ఏ పోర్ట్ఫోలియో ఇచ్చినా కానీ ప్రజలకు మేలు చేయడానికి మంచిగా పనిచేసి ఒక ఇంపాక్ట్ క్రియేట్ అయితే డెఫినెట్లీ చేయాలని నాకుంది. సో ఎందుకంటే నేను ఒక డాక్టర్ ఆఫ్ మెడిసిన్, బిజినెస్లో పోయినప్పుడు కూడా అందరూ ఊహించుకున్నారు అప్పుడు డాక్టర్ ఏమైనా చేస్తాడు ఆ బిజినెస్ అని. కానీ నేను సక్సెస్ఫుల్గా ఎంటర్ప్రెనర్ అయినాను. నేను టీవీ ఛానల్ పెట్టినప్పుడు కూడా అందరూ అన్నారు బ్యాంక్రప్ట్ అవుతానని, కానీ దాన్ని కూడా సక్సెస్ఫుల్ చేశాను. ఇక్కడ కూడా చట్టం పరిధిలో ఉంటూ ప్రజలకు మేలు చేయాలని చెప్పి పనిచేస్తాను. ప్రేమ్ సాగర్ రావు లాంటి వాళ్ళ నుంచి కూడా గట్టి పోటీ ఎదుర్కొన్నారు మీరు. మీ కుటుంబంలో కూడా పోటీ ఉంది, మీకు పోటీ. వీళ్ళందరినీ కాదని ఈక్వేషన్స్ మీ వరకు వచ్చింది. దీని గురించి అంటే మంత్రి పదవి కోసము అందరు ఆశిస్తారు, తప్పేం లేదు దాంట్లో, ఆశిస్తారు. హైకమాండ్ వారు కాస్ట్ కాంబినేషన్స్, ఎందుకంటే సోషల్ జస్టిస్ చేయాలని రాహుల్ గాంధీ గారికి
ఒక తపన ఉంది. అది ఇక్కడనే తెలంగాణలో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి వారు ఆ ఆలోచనతో పనిచేస్తున్నారు. సో ఆ ఆలోచనలో నాకు అవకాశం వచ్చింది. డెఫినెట్లీ అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తాను. ఒక చివరి ప్రశ్న అడుగుతాను సార్. సోషల్ జస్టిస్ రాహుల్ గాంధీ చేశారు, కులగణన చేసి పంపించారు, సామాజిక సమీకరణాలు ఈక్వేషన్ చేసుకున్నారు. వెంకటస్వామి గారికి ఈ మంత్రి పదవి రావడంలో సోషల్ ఈక్వేషన్స్ పనిచేసాయా, కాకా ఫ్యామిలీకి ఉన్న లెగసీ పనిచేసిందా, మీరు వివేక్గా వ్యక్తిగతంగా మీరు చేసిన సేవ అయిండొచ్చా? అంటే మల్టీ కాంబినేషన్ అన్నమాట. ఇవన్నీ కూడా మల్టీ కాంబినేషన్ ఉన్నాయి. అందరూ కూడా తెలుసు నేను ఎట్లా పనిచేస్తానని చెప్పి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఏఐసిసి వాళ్ళందరూ చూసినారు మన పని ఏముందో. నేను ఎంపీగా కూడా ఉద్యమం చేస్తూ నా నియోజకవర్గంలో 400 కోట్ల రూపాయలు వాటర్ సప్లై, 400 కోట్ల రూపాయలు రోడ్స్, రైల్వే ఓవర్ బ్రిడ్జెస్, రీఓపెనింగ్ ఆఫ్ రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషను పని కూడా చూసి అదొకటి. లెగసీ డెఫినెట్లీ కాకా వెంకటస్వామి గారి లెగసీ చాలా బాగుంది. అది కూడా చూసుకొని ఈ కాస్ట్ ఈక్వేషన్లో కూడా అది కూడా డెఫినెట్లీ దీంట్లో ప్లే అవుతుంది. సో నేను కూడా ప్రజలకు కాస్ట్ అయినా కానీ ఎవరైనా కానీ అందరికీ మంచిగా ఉండేలాగా పనిచేస్తాను. థ్యాంక్ యూ. ఓవరాల్గా సోషల్ జస్టిస్, రాహుల్ చెప్పిన సోషల్ జస్టిస్, సామాజిక సమీకరణాలతో పాటుగా కూడా తన తండ్రి లెగసీతో పాటు తాను ఎంపీగా చేసిన సేవా కార్యక్రమం, తన తండ్రి చెప్పినట్టు పేదలకు అందుబాటులో ఉండాలి అని చెప్పిన ఈక్వేషన్స్ ఆధారంగానే నాకు ఈ స్థాయి వచ్చిందని అంటున్నారు. ఎటువంటి పోర్ట్ఫోలియో ఇచ్చినా కూడా ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నానని వివేక్ వెంకటస్వామి టీవీ 9తో మాట్లాడారు. కెమెరా పర్సన్ శివకుమార్తో 7 టీవీ 9 హైదరాబాద్.